మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2 అంతస్తుల భవనంలో భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ లో అమీర్పేట్లోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2 అంతస్తుల భవనంలో భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అమీర్పేట్లో మళ్లీ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సింధు, అయితే అమీర్పేట్ లోని భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని అమీర్పేట్ మైత్రివనం సమీపంలో ఉన్న ఒక టాయ్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే షాప్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. అయితే వెంటనే స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నించారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆస్తి నష్టం లేదా ఎవరైనా గాయపడ్డారనే విషయాలపై ఇంకా స్పష్టత అయితే లేదు. అయితే ముఖ్యంగా అమీర్పేట్ ప్రాంతంలో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం. అయితే అదే ఇప్పుడు జరిగిన ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో ఆ రోడ్ లో ముఖ్యంగా ఏదైతే ఇటు ట్రైనింగ్ సెంటర్స్ అలాగే ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఇటీవలే గతంలో కూడా ఇదే తరహాలోని ఇటు మైత్రివనంలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే మరొకసారి ఈ రోజు ఒక టాయ్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కూడా మొత్తం ప్రాంతం మొత్తం కూడా దట్టమైన పొగతో అనుకుంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలంకి అయితే చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఎస్ఎన్ఆర్ పోలీసులు కూడా ప్రస్తుతం ఘటనా స్థలంకి చేరుకున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అసలు ఏ విధంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నదనే దానిపై విచారణ అయితే చేపట్టారు. ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేదంటే ఎవరైనా కావాలనే ఏదైతే ఈ ప్రమాదానికి చేశారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ఇటు ప్రాణ నష్టం అయితే ఇంకా ఏమీ లేనట్టు అయితే ప్రస్తుతం మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ప్రస్తుతం మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు సింధు. ఎస్ కుమార్, అంటే రీసెంట్ గానే మనం ఒక అగ్ని ప్రమాదాన్ని చూసాం. మళ్ళీ అంటే ఆల్మోస్ట్ ఒక 2 months అయినట్టుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. అసలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా? ఆ బిల్డింగ్స్ ఎలా కట్టారు ఏంటి అనే దానిపై? ఇటీవల కాలంలోనే ఈ అగ్ని ప్రమాదాలు మాత్రం భారీ ఎత్తున జరుగుతాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఎండాకాలం కావడం ఒకటైతే ముఖ్యంగా వేడి తీవ్రత కూడా చాలా ఎక్కువ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు షార్ట్ సర్క్యూట్స్ కూడా చాలా ఎక్కువనే జరుగుతున్నాయి. అయితే గతంలో మైత్రివనంలోనే గతంలో ఒకసారి ఇదే తరహాలో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అందులో ఉన్న విద్యార్థులను వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తమై కిచెన్ ద్వారా కిందకి తీసుకురావడం పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు ఒక టాయ్ షాప్ లో కూడా ఇదే తరహాలో అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అయితే ఈ మైత్రివనం ప్రాంతంలోని ముఖ్యంగా బిల్డింగ్స్ కి సంబంధించి ఈ పర్మిషన్స్ ప్రికాషన్స్ కూడా ప్రస్తుతం అధికారులు మాత్రం దానిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ రద్దీ, అంటే బయట ప్రాంతాల నుంచి చాలా మంది విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇదే ప్రాంతంలోనే ఎక్కువ బిల్డింగ్స్ ఉండడం, అసలు బిల్డింగ్ కూడా ప్లేస్ లేకుండా ఉండడం కూడా మనం చూడొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ అధికారులు దీనిపై పూర్తిగా పర్యవేక్షిస్తారో ఇలాంటి అగ్ని ప్రమాదాలకి అంటే చోటు కాకుండా ఉంటుందో. ఎందుకంటే ప్రతి చోట కూడా అంటే ఇంచు ప్లేస్ లేకుండా కూడా అక్కడ బిల్డింగ్స్ అయితే కట్టారు. అయితే ప్రతి చోట కూడా ఇటు విద్యార్థులు కానీ లేదంటే ఇటు అమీర్పేట్ అంటే ముఖ్యంగా మొబైల్ స్టోర్స్ కానీ చాలా ఎక్కువ అయితే ఉంటాయి. కానీ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా ఒకవేళ లోపల ఎవరైనా చిక్కుకున్నా సరే బయటికి తీసుకొచ్చే అదును కూడా అక్కడైతే కనిపించదు. అయితే అధికారులు మాత్రం ఈ మైత్రివనం లాంటి ప్రాంతాలని పూర్తిగా పర్యవేక్షించి దాని తర్వాత చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడున్న బిల్డింగ్ ఇటు ఫైర్ ఎగ్జిస్ట్ కానీ అలాంటివి కూడా అక్కడైతే ప్రస్తుతం అయితే లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణం కోల్పోవడం తప్ప బయటపడే అవకాశం అయితే లేదని చెప్పొచ్చు.
కుమార్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అంటే అమీర్పేట్లో అక్కడ భవనాలు మన అందరికీ తెలుసు చాలా ఇరుగ్గా ఉంటాయి. దట్టు అది టాయ్ షాప్ అంటున్నారు. ఎవరైనా చిన్నపిల్లలు చిక్కుకున్న అవకాశం ఏమైనా ఉందా? అసలు ఎవరన్నా చిక్కుకున్నారా లేదా గాయపడ్డారా? ఇలాంటి డీటెయిల్స్ ఏం తెలియట్లేదా? అయితే ప్రస్తుతం ఈ రోజు జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అది ఒక టాయ్ షాప్ అనేది తెలుస్తుంది. అయితే ఈ అమీర్పేట ప్రాంతంలో ముఖ్యంగా బిజినెస్ అవర్స్ అంటే ఎక్కువగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇక్కడ బిజినెస్ అవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అయితే ఈ షాప్ ఓపెన్ చేసే వెంటనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేస్తున్నట్టయితే వెంటనే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే లోపల పిల్లలు ఎవరైతే లేరు, కానీ ఈ టాయ్స్ అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా మటుకు ఎక్కువ ఉంటాయి. అయితే అక్కడ గోడౌన్ కూడా ఉంటుంది. అయితే ఈ మంటల అంటుకోవడంతో కూడా అక్కడ ఉన్న ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ఇటు ఏదైతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే అక్కడైతే లేదని నేను చెప్పచ్చు. అంటే మంటల్ని కంట్రోల్లోకి తెస్తున్నారా? వచ్చింది ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది కూడా ఇటు మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకొస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ ముఖ్యంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో అయితే అదే సమయంలో అక్కడ చాలా మంది ప్రజలు కూడా అంటే ఎక్కువ ఈ పక్కన ఇన్స్టిట్యూట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే దాంట్లోంచి మంటలు రాగానే వాళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యారు. అయితే ఒక్కొక్క క్షణం అయితే భయభ్రాంతులు గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే బాగా ఇరుకుగా ఉన్న భవనాలు కాబట్టి చాలా మంది అక్కడి నుంచి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్న స్థానికులు మాత్రం వెంటనే ఇటు ఫైర్ సిబ్బందికి సమాచారం అవడంతో కూడా అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ దట్టమైన పొగ అలుముకోవడంతో కూడా అక్కడ ఏం జరుగుతుంది అని తెలిసే విధంగా అయితే బయటకు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అవన్నీ ఇరుక్గా ఉన్న బిల్డింగ్స్ కాబట్టి అసలు అక్కడ నుంచి మరొక షాపులు కూడా మంటలు అంటుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అంటే ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండంతస్తుల భవనంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నట్టు తెలుస్తోంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.